వెల్కమ్ టు డైలీ పాలిటిక్స్. కువైట్లో ఉపాధి కోసం వెళ్లి ఇబ్బందులు పడుతున్న తిరుపతి కవితను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కోసం కువైట్ వెళ్లి పని ప్రదేశంలో ఇబ్బందులు పడుతున్న అన్నమయ్య జిల్లా తంబేపల్లి మండలం నారాయణరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తిరుపతి కవిత అనే మహిళను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రెడ్డి సూచనల మేరకు స్పందించిన ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏపీఎన్ఆర్టీ 24 గంటల హెల్ప్ లైన్ ద్వారా కువైట్లో ఉన్న సామాజిక కార్యకర్త జీలకర్ర మురళీ షేక్ రసీదా బేగం సహాయ సహకారాలతో ఈరోజు స్వగ్రామానికి తీసుకురావడం జరిగింది. గత రాత్రి కువైట్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్లో X698 ద్వారా కవిత ఉదయం 7 గంటల సమయంలో చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఉపాధి కోసం ఎన్నో వ్యయ ప్రయాసలు వచ్చి ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నంలో భాగంగా కువైట్ వెళ్లిన కవితకు పని ప్రదేశంలో అనేక ఇబ్బందులు గురైనట్లు వీడియో ద్వారా తెలియజేశారు. ఆమెకు ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా దగ్గరలో ఉన్న తన సోదరి వద్ద తాత్కాలిక ఆశ్రయం పొంది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని వీడియో ద్వారా సంప్రదించడంతో తక్షణమే స్పందించిన రవాణా శాఖ మంత్రి ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. కవితను తన స్వస్థలానికి సురక్షితంగా తీసుకురావాల్సిందిగా వ్రాతపూర్వకంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. నిన్న ఉదయం మంత్రి కార్యాలయానికి సమాచారం అందిన వెంటనే తక్షణం స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏపీఎన్ఆర్టీ అత్యవసర విభాగాన్ని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి సూచనల మేరకు స్పందించిన ఏపీఎన్ఆర్టీ 24 గంటల అత్యవసర విభాగం కువైట్లో ఉన్న సామాజిక కార్యకర్త జీలకర్ర మురళిని ఫోన్ ద్వారా సంప్రదించడం జరిగింది. మురళితో పాటు అక్కడే ఉన్న రషీదా బేగం అనే ప్రవాసాంధ్ర మహిళ ఇరువురు కలిసి కవిత ఆశ్రయం పొందిన ప్రాంతానికి వెళ్లి ఆవిడను సురక్షితంగా దేశానికి తిరిగి పంపేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. గత రాత్రి కువైట్ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ద్వారా బయలుదేరిన కవిత ఈ రోజు ఉదయం 7 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ విషయంపై స్పందించిన కవిత భర్త వెంకటేశ్వర్లు తాము ఎన్నో వ్యయ ప్రయాసలు ఓర్చి విదేశాలకు తన భార్య వెళ్ళిందని, ఆ పని ప్రదేశంలో అనేక ఇబ్బందులు ఎదురవడంతో తాను తిరిగి వస్తుందన్న నమ్మకాన్ని కోల్పోయిన నేపథ్యంలో చివరి ఆశగా ఆవిడ రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సంప్రదించడం, ఆయన తక్షణమే స్పందించి ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు విషయం తెలియజేసి 12 గంటలలోపే ఆవిడను దేశానికి తీసుకురావడం ఆనందించదగిన విషయమని అన్నారు. నన్ను కాపాడన్న రాంప్రసాద్ రెడ్డి అన్న, నన్ను తోడుకొచ్చి ఇంట్లో పెట్టి బంధించి పెట్టినట్టున్నది. నేను ఎంత కష్టపడినా కానీ నన్ను కొట్టినొస్తా అంటూ ఇప్పుడు ఏమంటా అంటూ డబ్బులు కట్టమంటా అంటూ లేదు పంపేమో నిన్ను అమ్మేస్తాము అంటా అంటున్నా. అన్నం కానీ పెట్టలేదన్న, నాకు వద్ద నిన్ను బయట వేసి పెట్టేసినారు. నన్ను నాకు అన్నం పెట్టలే, ఏం పెట్టలే. నా బట్టలు కానీ ఇలా రూమ్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు. నన్ను కాపాడన్న. వాళ్ళు ఏమంటానండి, ఈసా తీసినాడు, నువ్వు పారిపో, నువ్వు ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు. అన్న నేను పారిపోవాలంట. నేను పారిపోతే నన్ను ఎవరన్నా కాపాడేది. నాకన్నా బిడ్డలు ఉన్నారు, 3 ఆడబిడ్డలు. నాకు నా మొగుడు అని కావు, బతికిరువు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్ చూపిస్తాండ్రన్న. ఇంతవరకు అన్నంలో నీళ్ళు లేదన్న. నాకు పొద్దున్నే ఎత్తుకొచ్చి బయట వేసినాడు నన్ను. ఈసా తీసినాడు, ఫోన్ చేసి నీకు ఏమైతే చేసుకో అంటున్నాడు. వాడి ఇంటికాడ ఉంటే నేను ఫోన్ చేసి బ్లాక్ లిస్ట్లో పెడతా అంటున్నాను. అమ్మారు నన్ను కాపాడన్నా. నన్ను కాపాడన్న రాంప్రసాద్ రెడ్డి అన్న, నన్ను తోడుకొచ్చి ఇంట్లో పెట్టి బంధించి పెట్టినట్టున్నది. నేను ఎంత కష్టపడినా కానీ నన్ను కొట్టినొస్తా అంటూ ఇప్పుడు ఏమంటా అంటూ డబ్బులు కట్టమంటా అంటూ లేదు పంపేమో నిన్ను అమ్మేస్తాము అంటా అంటున్నా. అన్నం కానీ పెట్టలేదన్న, నాకు వద్ద నిన్ను బయట వేసి పెట్టేసినారు. నన్ను నాకు అన్నం పెట్టలే, ఏం పెట్టలే. నా బట్టలు కానీ ఇలా రూమ్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు. నన్ను కాపాడన్న. వాళ్ళు ఏమంటానండి, ఈసా తీసినాడు, నువ్వు పారిపో, నువ్వు ఇక్కడ నుండి
ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు అన్న. నేను పారిపోవాలంట. నేను పారిపోతే నన్ను ఎవరన్నా కాపాడేది. నాకన్నా బిడ్డలు ఉన్నారు, 3 ఆడబిడ్డలు నాకు. నా మొగుడు హ్యాండికావు బతికిరువు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్ చూపిస్తాండ్రన్న. ఇంతవరకు అన్నంలో నీళ్ళు లేదన్న. నాకు పొద్దున్నే ఎత్తుకొచ్చి బయట వేసినాడు నన్ను. ఈసా తీసిన ఫోన్ చేసి నీకు ఏమైతే చేసుకో అంటున్నాడు. వాడి ఇంటికాడ ఉంటే నేను ఫోన్ చేసి బ్లాక్ లిస్ట్లో పెడతా అంటున్నాను. అమ్మారు నన్ను కాపాడన్నా.